స్టేజ్ మీద సార్లందరికీ నమస్కారాలు. నేను తిమ్మాపురం స్కూల్లో 10th వరకు చదువుకున్నాను. తర్వాత ఇంటి దగ్గర వ్యవసాయం చేస్తున్నాను. నాకు 2 కొడుకులు. నాతోటి నా ఫ్రెండ్స్, మా అక్క జిల్లాలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నెక్స్ట్ ప్రసన్న లక్ష్మిని మాతో మీ వాల్యూ మెమరీస్ని గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ప్లీజ్ కమ్ టు ద డయాస్. నమస్కారము. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు ఇట్లా రావడానికి, మాట్లాడడానికి, మీ అందరినీ చూడడానికి ఎంత హ్యాపీ అంటే నేను మాటల్లో చెప్పలేను. అది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మాది సూపర్ మార్కెట్, మేము తిరుమలలో ఉంటాము. ఎస్మార్ట్ సూపర్ మార్కెట్ తొండ రోడ్డుకు ఉంటుంది. చాలా పెద్ద షాపు. తిరుమలలో మాదే పెద్ద షాపు. నాకు 2 బాబులు. నా పెద్ద కొడుకు బీటెక్ 3rd ఇయర్, నా చిన్న కొడుకు బీటెక్ 1st ఇయర్. మా ఫ్యామిలీ చాలా చాలా హ్యాపీగా ఉంటాము. మా సార్ ఇమ్మడి శ్రీనివాస్ గారు చాలా చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఏమైనా నిత్యావసరాలు కావాలంటే తిరుమలగిరి పోయి తెచ్చుకోండి. మనకు ప్రత్యేక డిస్కౌంట్ కూడా ఇవ్వబడుతుంది. ప్లీజ్ ప్లీజ్ ప్రొవైడ్ డిస్కౌంట్. ఓకే, జాలనికి అని స్టేజ్ మీద పిలుస్తున్నాం. మౌత్ నీ కాపేసి ఎవరు? ఓకే ఓకే ఓకే. జీడి కర్ణాకర్ నా పేరు కర్ణాకర్. నేను తిమ్మాపూర్ స్కూల్లో 1 to 10th వరకు కూడా అదే స్కూల్లో చదువుకున్నాను. అయితే నా చిన్న మెమరీ ఇంగ్లీష్ సోమే సార్ అని 7th తర్వాత 8th సార్ వచ్చారు. అయితే అంతకుముందుకు ఆంధ్ర సార్ యాక్సిడెంట్లో రాలేదు. అయితే అప్పుడు ది పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అని నాకు ఆంధ్ర సార్ ఏం చెప్పినట్టే, పేదవాళ్ళలో వెళ్ళి పేదవాళ్ళు. నేను ఆంధ్ర సార్ మాకేం చెప్పండి, ది పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అంటే ఏం కావాలంటే ఆ దరిద్రులోకి వెళ్ళా దరిద్రులు అని తర్వాత సోమే సార్ వచ్చి కూడా కరెక్ట్ వచ్చిన అన్నీ అడిగి లాస్ట్ స్టార్ట్ అవుతున్నాను చెప్పండి సార్, ది పూరెస్ట్ ఆఫ్ ది పూర్ చెప్పండి. ఆ దరిద్రులో కాదు దరిద్రులు సార్. అరే నాయన ఎవరు అని చెప్పింది ఇది సార్ చనిపోయిన ఆంధ్రేయుడు సార్ చెప్పాను సార్. అంటే నాకు కాదు రైతు అంటే అది పేదవాళ్ళు ఉంటుంది, పేదవాళ్ళు అప్పటి నుంచి సార్ ఇంగ్లీష్ అప్పుడు కూడా నాకు ఇంగ్లీష్ చాలా తక్కువ సార్. నెక్స్ట్ అంటే సోమ్య సార్ కూడా మా అన్నలు సీను కర్ణాకర్ నెక్స్ట్ ప్రభాకర్ వాళ్ళు మ్యాథ్స్ బాగా చేశానంట. మా దాంట్లో నేను, నా పేరు కర్ణాకర్, సరిత, శ్రావణ్, వెంకన్న. అదే మీ జీరోలోకి ఏమైందిరా మీకు అంటే పైవరకు మంచిగా చేసేది. మేము మాత్రం ఎందుకు చేయాలి? అన్ని సబ్జెక్టులు బాగానే ఉంటుంది. ఈ సబ్జెక్ట్కి వచ్చాను మీకు ఏం పుట్టింది అని సాధన ఫస్ట్ అయినా ఏదైతే మేము ఇంట్రెస్ట్ పెట్టామో ఈరోజు అదే మాకు చాలా 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 బెటర్ అనిపించింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న కర్ణాకర్ అన్న, ఒక విషయాన్ని మనతో పంచుకున్నందుకు. నెక్స్ట్ ప్రభాకర్. రవి ప్లీజ్ తర్వాత ఫోన్ మాట్లాడదు. ఓకే ప్రభాకర్ నువ్వు రా తర్వాత మాట్లాడు. క్లాస్ కొట్టట్లేదు కొట్టాలి. వేదిక అలంకరించిన గురువులకి, నా తోటి స్నేహితులకి నా హృదయపూర్వక నమస్కారాలు. 1 to 5th వరకు మేము కోమటిపల్లిలో చదువుకున్నాము. తిమ్మాపురం నేను 6th to 10th వరకు తిమ్మాపురంలో చదువుకున్నాము. 1 to 7th వరకు యాక్చువల్లీ స్టడీ అంటే ఏంటిది ఇంట్రెస్ట్ అసలు రాకపోయేది. ఏదో వస్తున్నామంటే వస్తున్నాం, పోతున్నామంటే పోతున్నాం అన్నట్టుగానే ఉండేది. కానీ 8th నుంచి ఎలా చదివామంటే ఒక్కళ్ళు కూడా నాకంటే ఒక మార్క్ ఎక్కువ తెచ్చుకుంటే నాకు అసలు నిద్రపట్టేది కాదు. అంత పోటీలతో, అంత ఖచ్చితతతో, అంత కష్టపడి చదవాలి, నేనే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి అనే అదొక స్వార్థం మాత్రం నా దగ్గర ఉండేది. కానీ సార్ వాళ్ళు చెప్పే విధానం 7th వరకు మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ ఏది కానీ ఏ సబ్జెక్ట్ కూడా మాకు అలవాటు పడలేదు. 8th నుంచి మాకు మ్యాథ్స్లో కానీ ఇంగ్లీష్లో కానీ మ్యాథ్స్ సోమయ్య సార్ ఫస్ట్ పీరియడ్ వచ్చి మ్యాథ్స్ చెప్తుంటే అసలు ఎంత ఇంట్రెస్ట్గా ఉండేదంటే, ఇంతకుముందు బాబు సార్ చెప్పేవారు, కాకపోతే అంత ఇంట్రెస్ట్గా ఉండేది కాదు. చదువు మీద కూడా అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు, ఇంత ఇంట్రెస్ట్ చూపించేది కూడా కాదు.
కానీ 8th నుంచి వచ్చాక చదువు మీద ఇంట్రెస్ట్ అనేది పెరిగింది. ఆ చదువు మీద ఇంట్రెస్ట్ పెరిగి ఒక మ్యాథ్స్లోనే కాదు, ఇంగ్లీష్ గ్రామర్ కూడా ఎక్స్ట్రా క్లాసులు తీసుకొని స్కూల్ టైం అయిపోయినాక కూడా సాయంత్రం 6 గంటల వరకు సోమయ్య సార్ ఎక్స్ట్రా క్లాసులు తీసుకొని గ్రామర్ చెప్పడం, అర్థమయ్యే రీతిలో బోధించడం, మ్యాథ్స్ సార్ కూడా చెప్పడం. అట్లాగే నాకు పీటీ సార్ మా అమ్మమ్మోళ్ళకి ఇక్కడ అక్కలదేవగూడెం చందుపట్ల దగ్గర ఒకరోజు అక్కడికి వెళ్ళినప్పుడు సార్ని ఫస్ట్ టైం అక్కడ చూశాను. అక్కడ మా అమ్మమ్మోళ్ళు శోభన్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు, మా ఫ్రెండ్స్. అక్కడ పీటీ సార్ అక్కడ శ్రీనివాస్ సార్ అక్కడ ఆడిపించే విధానం చూసి అక్కడి నుంచి నేను వచ్చినాక తర్వాత 8th క్లాస్లోనే సార్ అక్కడి నుంచి చందుపట్ల నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ మన తిమ్మోపురం స్కూల్కి రావడమే జరిగింది. అప్పుడు నేను చెప్పాను, నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు చందుపట్లలో సార్ అంటే ఆటలు ఆడిపించారు కదా శ్రీనివాస్ సార్, మా స్కూల్కి వచ్చారని చెప్పాను. అప్పటి వరకు అసలు మాకు ఆటలంటే కూడా ఏం తెలియదు. కానీ సార్ వచ్చాక అసలు ఎట్లా ఆడిపించారంటే ఖోఖోలో కానీ కబడ్డీ కానీ ఏది కూడా అప్పటి వరకల్లా మాకు ఒకటి లీజర్ పీరియడ్ అనేది ఏది లేదు. ఆడుకోవడానికి పీరియడ్ అనేది దేనికి అసలు కేటాయించలేదు. ఎప్పుడు కూడా చదువు మీదనే ఉండేది. సార్ వచ్చాక లీజర్ పీరియడ్ తీసుకొని మరీ ఆటలు ఆడిపించేది. జిల్లా స్థాయి వరకు కూడా సార్ తీసుకెళ్లారు. సార్కు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లాగే చదువులో నాకు విద్యాబుద్ధులు నేర్పి నన్ను 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్లో నిలబెట్టారు. నేను చాలా కష్టపడ్డాను. ఎలా ఏ విధంగా చదువుకోవాలి, ఎట్లా చదువుకోవాలి, ఏ విధంగా చదివితే ఎట్లా అనేది గుర్తుంటుంది అనేది సార్ మ్యాథ్స్ చెప్పడం. కానీ వెంకటరెడ్డి సార్ రాకముందు మాకు రామచంద్రయ్య సారు సైన్స్ చెప్పేది, అంతగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ 8th క్లాస్లో వెంకటరెడ్డి సార్ వచ్చాక ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ సార్ చెప్పినాక తర్వాత అప్పుడు ఆ సార్ చెప్పిన వెంకటరెడ్డి సార్ చెప్పిన కెమికల్ ఈరోజు నా లైఫ్లో కూడా అదే జరుగుతుంది. సార్ చెప్పిన విధానాన్ని నేను ఎంచుకున్నాను. నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాను. తర్వాత స్టార్టింగ్లో ఎంకే కెమికల్స్లో ప్రొడక్షన్ మేనేజర్గా చేశాను. తర్వాత ల్యాంటెక్ ఫార్మాస్యూటికల్లో చేశాను. అక్కడి నుంచి బయటకు వచ్చేసి సొంతంగా నాది విఆర్ కెమికల్స్ అనే ఒక సంస్థను నేనే పెట్టుకున్నాను. సొంతంగా కంపెనీని పెట్టుకున్నాను. నా దగ్గర 4 జాబ్ చేస్తారు. వాళ్ళకు నెలకు వచ్చేసి 1 lakh వరకు శాలరీ ఇస్తాను. నేను 4 జాబ్ ఇవ్వగలిగాను. ఈ రోజు వరకు ట్యాబ్లెట్లు అంటే అరవిందో హెట్రో సంస్థ, అరవిందో సంస్థ, తర్వాత పెద్ద సంస్థల నుంచి రికవరీ సాల్వెంట్స్ పర్చేజ్ చేసేసి మళ్ళీ సేల్ చేసేసి దాన్ని రికవరీ చేసి ప్రాసెస్ చేసి దాంట్లో నేను సొంతంగా పెట్టుకొని నేను రన్ చేస్తున్నాను. హైదరాబాద్లోనే ఉంటున్నాను. నన్ను ఈ స్థాయిలో నిలబెట్టినందుకు నా గురువులందరికీ పాదాభినందనాలు తెలియజేస్తూ, సో 10th క్లాస్లో మార్క్స్ బట్టి 528 మార్క్స్ని బట్టి అదే చదువు మీద వచ్చింది కాదు. మార్క్స్ అంటే 10th క్లాస్లో హైయెస్ట్ మార్క్స్ని బట్టి నాకు ఫస్ట్ పోస్టల్ డిపార్ట్మెంట్లో మిర్యాలగూడలో జాబ్ వచ్చింది. అవును సార్, హుజూర్ నగర్ దగ్గర జాబ్, రావులపాలెంలో జాబ్ వచ్చింది. 1 year అంతా చేశాను. కానీ అది అంటే నాకు అనిపించింది నేను చదువుకున్న చదువుకి పోయి ఊరు తిరిగి ఉత్తరాలు పంచడం ఇవి నాకు కరెక్ట్ అనిపించలేదు. 1 year చేసేసి రిజైన్ చేసేసి వచ్చేసి మళ్ళీ ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసేసి మళ్ళీ నేను ఈ విధంగా నేను కెమికల్ విఆర్ కెమికల్స్ అనే నా కెమికల్ కంపెనీని పెట్టేసి ఈ విధంగా స్థిరపడ్డాను. థ్యాంక్ యూ ప్రభాకర్. నెక్స్ట్ అద్దెకి జ్యోతి. అందరికీ నమస్కారం. మాది తిమ్మాపురము. నా పేరు అద్దెకి జ్యోతి. నేను చదువుకునే 7th వరకే. ఈ ఫ్రెండ్స్ అందరినీ చూసినాక నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ మురళి, దొనకొండ మురళిని స్టేజ్ మీదుగా పిలవడం జరుగుతుంది. క్లాస్ లీడర్ సార్. మాకు ఇండిపెండెన్స్గా మనం స్వపరిపాలన దినోత్సవం చేసుకుంటాం కదా సార్. ఈయన హెడ్ మాస్టర్ సార్. అప్పుడు ఈయన హెడ్ మాస్టర్ సార్. నేను వాచ్మెన్ అప్పుడు. ముందుగా 21 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన 10th క్లాస్ 2003-2004 బ్యాచ్ మిత్రపు ఆహ్వానించిన మేరకు మన ఉపాధ్యాయులు ఈరోజు గెస్టుగా రావడం, మనందరం కలవడం అందరికీ కొద్దిగా సంతోషం, శుభాకాంక్షలు. మీరందరూ బాగా గుర్తుపడతారు. నన్ను సోమయ్య సార్ గారు దొనకొండ లేదా దొనపండు అని పిలిచేవాడు. దేనికైనా వ్యర్థాలు తీసుకురావాలా ఫస్ట్ నేను అని చెప్పాడు. ఫస్ట్ సార్ వచ్చేసరికి నేను ఒక 4 వ్యర్థాలు తీసుకొచ్చి పక్కన పెట్టేటోడు. ఏదైనా ముందుగా ఒకరోజు ముందే మనం ఏమన్నా ఇస్తే 4 రోజుల ముందే
ఎక్కడో పక్కన డొంక ఉండేది మన శ్రీరామపురి దగ్గర డొంక ఉండేది 4 ఆయన తీసుకొచ్చి పెట్టేది సార్ దగ్గర కానీ అలాంటి గుర్తులు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. నేను ప్రజెంట్ ఆర్ఎఫ్సీలో జాబ్ చేస్తున్నా. రామోజీరావు గారి పెద్ద కుమారుడుకి పర్సనల్గా అడుగు చేస్తున్నాను. నేను నాతో పాటు ఇంకా నాకు మిత్రులు ఉన్నారు. ఇదే సూర్యాపేట నుండి నాతో పాటు ఇంకా 3 నా ఫ్రెండ్స్నే తీసుకుని వెళ్ళాను. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నేను గవర్నమెంట్ కాలేజీలో చేసిన. తర్వాత 2008 లేదా 2009 సార్ మా ఊరు ఉద్యమాల ఊరు. నాకున్న సందర్భం నాకున్న ఫ్రెండ్స్ నేను ఆ రోజు చేసిన ప్రజా సంఘాలలో చాలా నిర్బంధాలు ఎదుర్కొన్నా. తర్వాత 3 ఇయర్స్ నేను బయట ఎక్కడో ఉండాల్సి వచ్చింది. మళ్ళీ తర్వాత 2010లో నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా. ఇప్పుడు ప్రజెంట్ ఆర్ఎఫ్సీలో సెటిల్ అయినా. అందరూ హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మురళి. నాకున్న మెమరీ మురళిది ఒకటి ఉంది, చెప్పనా? కూర్చో. అయితే మనకు 7th 8thలో జనార్దన్ సార్ ఇంగ్లీష్ చెప్పారు. అయితే ఏమైందంటే మనకు ఆఫ్టర్నూన్ ఏమో మురళి ఆబ్సెంట్ అయ్యాడు ఒకరోజు. అయితే ఫస్ట్ మనకు క్లాస్ టీచర్ జనార్దన్ సార్ ఉండే. జనార్దన్ సార్ అటెండెన్స్ తీసుకుంటూ చూసేసరికి నా ఆబ్సెంట్ ఉండి మధ్యాహ్నం. అయితే సార్ ఏమన్నాడంటే ఏడిపోయినవరా అంటే సపోర్ట్ చేయట్లేడు. అయితే మాట్లాడుకుంటూ వాట్ ఈస్ యువర్ నేమ్ అని చెప్పి సార్ అడిగాడు. అంటే వీడెక్కడ పోయినా నీ కొంగలు కూడా పోయినా సార్ అని వీడన్నాడు. అయితే అప్పుడు మా ఇంగ్లీష్ పరిజ్ఞానం అట్లుండే. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ డి రాము, ప్లీజ్ కమ్ టు ద డయాస్. ఫ్రెండ్స్, నెక్స్ట్ అసలు యాక్చువల్గా ఈ 21 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం అంటే అసలు యాక్చువల్గా నేను నమ్మలేను. అసలు యాక్చువల్గా ఇందులో నేను నమ్మలేదు ఫస్ట్. యాక్చువల్గా ఇందులో ఎవరు సరే మీ ద్వారా మీకు ఉండొచ్చు. అసలు నేను నా అనుభవం ప్రకారం అయితే చెప్తున్నా. అసలు యాక్చువల్గా ప్రవీణ్ అంటే జగముండి చాలా వరకు గ్రూప్లో మెసేజ్ చేసిండు, కానీ ఎవరికైతే సక్సెస్ కాలేదు. అదే ఆయన 100% సక్సెస్ చేసిండు. ఇది ఒకటైతే ప్రవీణ్ గారికి అయితే హ్యాండ్స్ ఒకటైతే చెప్పగలుగుతా. నెక్స్ట్ మేము యాక్చువల్గా మనం తిమ్మాపురంలో చదివేది మేము మా విలేజ్ నుంచి నేను ప్రభాకరుస్తూ, నెక్స్ట్ సూర్యనగర్ నుంచి కృష్ణతో పాటు ఇంకా ఇద్దరు సూర్య, ఇంకోటి సుజాతను వచ్చేవాళ్ళు. ఇంకోటి కుమ్మాల నుంచి మేము ఒక 3-4 కోటే వాళ్ళు వచ్చేది. మేము సైకిల్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది అక్కడి నుంచి. మేము డైరెక్ట్ సైకిల్ నుంచి తిమ్మాపురం రాగానే మాకు ఆల్రెడీ ప్రేయర్ స్టార్ట్ అయ్యేది. అప్పుడు ప్రేయర్ స్టార్ట్ అయిన తర్వాత మన శ్రీనివాస్ గారి సార్ వచ్చేసి ఆ గేట్ కాడ వెనకాల రావి చెట్టు కాడ నిలబడేది. అయితే కట్టగొట్టుకొని నిలబడేది. ఏ ఒక్క నిమిషం లేట్ అయినా కూడా అసలు యాక్చువల్గా ఎవరిని చూడలేదు. ఫస్ట్ టైం అయితే ఒక 2 సార్లు వార్నింగ్ ఇచ్చేది. మాకు 8 నుంచి కొంచెం లేట్ అయ్యేది. మాకు స్టడీ హౌస్ పెట్టేది కాబట్టి అంత ఇబ్బంది కాకపోయేది. అదైతే ఒక 2-3 సార్లు బాగా దెబ్బలు తిన్న తర్వాత మాకు అనుభవం వచ్చింది. దాని తర్వాత ఎప్పుడు లేట్ అనేది రాలేదు. ఎవరిగా జస్ట్ ఒక 10 మినిట్స్ ముందు అయితే మేమైతే వచ్చే రోజు అయితే మేము అటెండెన్స్కి అయితే మేము వచ్చి నిలబడి ఉండేది. ఇది ఒకటి చెప్పలేదు సార్. యాక్చువల్గా నాకు 2012లో నాకు అది సిఆర్ఎఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అదొకటి జాబ్ వచ్చింది. దాని తర్వాత ఒక 2 ఇయర్స్ చేశాను. తర్వాత అది నెక్స్ట్ పోస్ట్పోన్కి నాకు కూబ్రా బెటాలియన్కి నాకు ప్రమోషన్ వచ్చింది. కూబ్రా బెటాలియన్ కూడా నేను చేశాను, 1 ఇయర్ చేశాను. అది అస్సాంలో చేశాను, ఒరిస్సాలో చేశాను. అది 1 ఇయర్ తర్వాత కొంచెం ఫ్యామిలీ ఇష్యూ ప్రాబ్లం వల్ల దాన్ని ఆ జాబ్ని అది రిజైన్ చేసేసి దానికి బ్యాకప్ చేశాను. ప్రజెంట్ ఇప్పుడు నేను సూర్యాపేట యాక్సిస్ బ్యాంక్లో లోన్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తాను. ప్రజెంట్ కంటిన్యూ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ గాలి రవి. నేను 7th చదివిన. నేను కొద్దిగా విద్య నాకు చిన్నప్పటి కూడా అప్పట్లో మా అన్న మధ్య చదువుకునేది. అప్పుడు ప్రతి సార్లు మీ అన్న మధ్య చదువుకుంటున్నాను, నీకు చదువు వల్ల కష్టపడి చదువు పని చేస్తున్నా. సుమను మా కొడుకు కొద్దిగా తిరుపతి అత్యంత జ్యోతి మా రిలేషన్ కొద్దిగా నేను 8th నుంచే చదువు పని చేసిన సుధార్ పని చేస్తున్నాను ఇక్కడ సూర్యాపేట.
బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ తండ్రి నుంచి వచ్చిన ఎల్ కృష్ణ కానీ ప్రభాకర్ కానీ మన రామ్ కానీ అందరూ గవర్నమెంట్ జాబ్లు కొట్టారు. కానీ బ్యాడ్లక్ ఏంటి అంటే అందరు రిజైన్ చేశారు. సో అదొకటి మా క్లాస్ నుంచి రిగ్రెట్ మాకు. ఎందుకంటే మేము కూడా సిఆర్పిఎఫ్ 3-4 years చేసిన తర్వాత పర్సనల్ ఇష్యూ కానీ ఫ్యామిలీ ఇష్యూ కానీ వీళ్ళు మాత్రం క్యాపబిలిటీ చూసుకొని రిజైన్ చేశారు. కానీ వాళ్ళు మాత్రం ఫ్యామిలీ ఇష్యూస్ తోటి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళలేకపోయారు. సో అదొకటి మాకు రిగ్రెట్. మన ఫ్రెండ్స్ ఒక ఇద్దరు పైన పోయినట్టుంది, ఒకళ్ళు పోయి వాళ్ళిద్దరిని దూరాలు మీరు ఉన్నారు. నెక్స్ట్ కొక్కు కోటయ్య నిద్ర పోతుండే అక్కడ ఉండి. సరే నా అమెరికా పోయిండు, జాబ్ చేసింది సార్. అమెరికాలో ఏం చేసిండో ఒకసారి చెప్పాలి సార్. ఉదయాలకి నా యొక్క నమస్కారాలు. నేను ఇంటర్ చేసిన తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేసిన, దాని తర్వాత 3 years వైస్ ఛాన్సలర్ చేసిన, తర్వాత యూఎస్కి వెళ్ళాను. ఒక 6 years 8 years దాకా యూఎస్లో చేసిన. 2008 రిటర్న్ వచ్చి మ్యారేజ్ చేసుకున్నాను. 2 బాబులు. ఎయిర్పోర్ట్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లోపల రెస్టారెంట్ షెఫ్. ఆమె యాజ్ ఎ షెఫ్ కాంటినెంటల్ ఫుడ్. థ్యాంక్ యూ. గురువులు గారికి నమస్కారాలు. నా పేరు చాలా హేమావతి. నేను సూర్యనాయక్ తండ్రిలో ఆశా వర్కర్లో పనిచేస్తున్నాను. నాకు ఎందుకంటే స్కూల్లో ఉన్నప్పుడు సరిగ్గా మాట్లాడడానికి రాకపోయేది. ఇప్పుడు ఏంటంటే అందరితో కలుపుకోలుగా ఊళ్ళందరితో మాట్లాడడం వల్ల అందరితో మాట్లాడడానికి భయం లేకుండా అందరితో మాట్లాడుతున్నాను. పోయిన సంవత్సరం ఇట్లనే గెట్ టుగెదర్ కోసం మాట్లాడదంటే మామూలుగా కామెంట్ చేసేది అందరూ. స్కూల్లో ఉన్నప్పుడు హేమావతి ఎవరితో మాట్లాడకపోయేది, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతుంది అందరితోటి అంటే అందరూ ఒకేలాగా ఉంటారు. ఎనీ టైం ఒక్కసారి కాబట్టి ఒకసారైనా మారుతారని అనిపించింది. నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాకపోయేది, కానీ 7th క్లాస్లో ఉన్నప్పుడు సార్ కొంచెం భయపెట్టడం వల్ల అప్పుడు స్కూల్ బంద్ చేసేదాన్ని. అప్పుడు బంద్ చేస్తే ఇప్పుడు 29లో నాకు కండక్టర్ జాబ్ వచ్చింది, కృష్ణతో పాటు లక్ష్మితో పాటు. కాకపోతే నేను అప్పుడు కష్టం రావడం వల్ల పోలేకపోయినా, కానీ 2006 నుండి ఆశా వర్కర్గా పనిచేస్తూ గ్రామ ప్రజలకు సేవలు అందిస్తూ నేను మంచి స్థాయిలోనే ఉన్నాను. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను. నాకు ఒక పాప ఒక బాబు. నాకు మాట్లాడడానికి వేరేస్తుంది. ఏమన్నా తప్పుగా మాట్లాడినా కానీ కొంచెం అందించండి, నాకు మాట్లాడడానికి రాదు. ఓకే, థ్యాంక్ యూ హేమావతి. నెక్స్ట్ నిమ్మల రజిత, ప్లీజ్ కమాండ్ టు ద డయాస్. హాయ్ ఫ్రెండ్స్, గురువులందరికీ నమస్కారము. నా పేరు రజిత, మా ఆయన పేరు సైదులు. నాకు 2 బాబులు. నాకు చదువు అంటే చాలా ఇష్టం, కానీ నేను 7th వరకే చదివిన. ఆ పరిస్థితిలో మా నాన్న చదివించలేకపోయారు. నేను మీకు తెలియకపోతుంది కానీ మిమ్మల్ని ప్రతి ఒక్కరు నేను ఇప్పుడు కూడా చూసుకుంటా. మా పిల్లలకి చెప్తా ఉంటా, చదవండి నాని ఒక స్థాయిలో ఉండేయండి, అప్పుడు మీకు విలువ ఉంటుందని చాలా చెప్తాను. నన్ను చదివించలేకపోయారు కదా, నా పిల్లలు బాగా చదువుకోవాలని నా కోరిక. అంతే, థ్యాంక్స్. ఓకే, అందరు అయిపోయారు, లాస్ట్ నేనే. వాళ్ళు వస్తే వాళ్ళు. ఓకే, ఇంకో 2 మిస్ అయ్యారా? ఇప్పుడు రానట్టు నాకు అంత గుర్తింపు ఉంది. మీసాలు ఉంటే అంత గుర్తింపు ఉండదు. సార్, నా పేరు మీసాల సుమన్ సార్. నేను ఎంఎస్సి కెమిస్ట్రీ చదువుకున్నాను సార్. తర్వాత ఎంఎస్సి కెమిస్ట్రీ అయిపోయాక మన గౌడ్ జూనియర్ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేసిన సార్, కెమిస్ట్రీ లెక్చరర్గా. తర్వాత కరోనా తర్వాత నేను రియల్ ఎస్టేట్లోకి రావడం జరిగింది సార్. ఇందులోకి వచ్చి కూడా పర్లేదు సార్, బాగానే ఉంది. సో నాకు ఇంకో 2 పాపలు సార్. 2 పాపలు, ఒక చిన్న పిల్లలు సార్. మన క్లాస్మేట్లో ఇప్పుడు కొంతమంది పిల్లలు బీటెక్. మా పాప ఫస్ట్ క్లాస్ అయిపోయింది. సారీ, ఫస్ట్ ఇయర్ అంటే. ఓకే సార్, నాకు కూడా టీచింగ్ ఫీల్డ్లో చాలా మంచిగా అనిపించింది సార్. కాకపోతే నాకెందుకో ఫస్ట్ నుంచి బిజినెస్ చేయాలి, ఏదో ఒక రకంగా బిజినెస్ చేయాలి, ఈ అమౌంట్ సరిపోదు. నాకు ఫస్ట్ నుంచి కూడా బిజినెస్ మీద ఏదో ఒకటి చేయాలని ఉంది కాబట్టి నేను ఇటు రియల్ ఎస్టేట్ రంగంలోకి రావడం జరిగింది సార్. ఇప్పుడు కూడా పర్లేదు సార్, బాగానే ఉన్నా, మంచిగానే ఉన్నా సార్. వాళ్ళ పిల్లలు వాళ్ళది అయిపోతే సార్ సార్ ఇక్కడనే చేస్తున్నాను సార్.
ఇక్కడనే చేస్తున్నా సార్. మీ అందరికి కూడా ఏమైనా ఉంటే చెప్పండి. మీ కమిషన్ లేకుండా పని చేయబడను. ఇక్కడ కూడా మార్కెటింగ్ చేసుకుంటాం. అయితే నువ్వైతే సర్పంచ్ కావాలని మాత్రం చెప్పొచ్చు. నీకు మీ తండ్రులు 2 ఓట్లు వేయచ్చు, కానీ నేను రియల్ ఎస్టేట్ చేసుకోకూడదా సార్? ఇప్పుడు మాదంతా అయిపోయింది కాబట్టి మొదటిగా మన మ్యాథ్స్ సోమయ్య సార్ గారిని మీ అమూల్యమైన సందేశాన్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. ప్లీజ్ సార్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. వేదికను అలంకరించినటువంటి నాతోటి ఉపాధ్యాయులు మరియు వేదిక ముందున్నటువంటి విద్యార్థులు మిత్రులు, ఎందుకంటే వీరు కూడా అయిపోయింది. మరి అంత దాదాపు 21 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 15, 21 అంటే దాదాపు 36-40 సంవత్సరాలనే ఉన్నారు కాబట్టి మిత్రులను సంబోధిస్తున్నాను. దాన్ని ఓకే. ముందుగా మరి ఈ శ్లోకం చదవడంలో ఉద్దేశం ఏంటంటే, మనల్ని అన్నటువంటి తల్లిదండ్రులను, విద్యనిచ్చినటువంటి గురువు గారిని మనం స్మరించుకోవడము ప్రతి మానవుని యొక్క విధి. ఎందుకంటే ఏ వేదిక పైన కానీ ఈ శ్లోకాన్ని నేను పఠిస్తుంటాను. ఎందుకంటే మనకు జన్మనిచ్చింది తల్లిదండ్రులు, వారే మనకు ప్రత్యక్ష దైవం. దేవుడు మనకు కనపడదు, కానీ తల్లిదండ్రులే మనకు ప్రత్యక్ష దైవాలు. వారిని మనము ఎల్లప్పుడూ కూడా పూజించాలి, గురువులను గౌరవించాలి, అతిథులను సత్కరించాలి. ఇది మన ఆర్య ధర్మం. ఈ ధర్మాన్ని అందరూ పాటించినట్లయితే ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. మరి మీకు నేను తిమ్మాపురంలో 1998 నుంచి 2005 వరకు పనిచేశాను. కొండమీది చందుపట్ల నుంచి ఇక్కడికి బదిలీ కావడం జరిగింది. ఇది వనమాల వెంకటేశ్వర గారి స్థానంలో, వారి స్థానంలో నేను రావడం జరిగింది. ఒక దాదాపు 7 సంవత్సరాలు పనిచేశాను. ఆ పనిచేసేటువంటి క్రమంలో మరి విద్యార్థులకు అప్పటి వరకు మరి గణితము మరి బోధించేది. గణితం బోధించడంలో నాకు ప్రత్యేకమైనటువంటి శైలి ఉండేది. ఏదైనా లెక్క చెప్పినట్టయితే విద్యార్థులతోటే స్టెప్స్ చెప్పించేది. ఎందుకంటే ఎంతసేపు నేను చేస్తే ఏమైనా బోర్డు మీద చూసి రాసుకోవటం కాకుండా మీ ద్వారానే చెప్పించినట్టయితే మీలో ఉత్సాహం వస్తుంది, గణితం పట్ల అభిరుచి మక్కువ కలుగుతున్నటువంటి ఉద్దేశంతో మరి ఆ విధంగా నేర్పించేది. ఇచ్చినటువంటి హోంవర్క్ ఇంటి వద్ద పని చేయాలి. పని చేస్తేనే మరి గణితం వస్తుంది, లెక్కలు వస్తుంది. లెక్కలు మ్యాథ్స్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్. అన్ని సైన్స్లకు కూడా మరి గణితమే తల్లి లాంటి. అన్నిటి కూడా మరి కెమిస్ట్రీ చదివినా కానీ అందులో మరి ఈక్వేషన్స్లో ఏ ప్రపోర్షన్లో మిక్స్ చేయాలి ఏదనేటువంటిది మరి గణితమే చెప్తుంది. అలాగే సుధారి పని చేసినా కానీ మరి ఎంత ఏరియా మనము ప్లాస్టింగ్ చేసినాము, లింక్ ఏరియా ఎంత ఉన్నది, అదంతా కూడా గణితంలో క్షేత్రగణితమే చెప్తుంది. కాబట్టి నిత్య జీవితానికి ఉపయోగపడుతుంది. అటు పై చదువులు కూడా ఆల్జీబ్రా, ట్రిగ్నామెట్రీ, జామెట్రీ ఇదంతా కూడా పై చదువులు చదవడానికి ఉపయుక్తం అవుతుంది. ఆ కోణంలోనే మరి విద్యార్థులను మరి కొంచెము గడ్డంగానే దండించేది. ఎందుకంటే దండం తగ్గ మరి, ఎందుకంటే మరి గణితం పట్ల మక్కువ కలగాలంటే రోజు అభ్యాసం చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. చేస్తేనే మరి మీకు అభ్యాసం వస్తుంది, లెక్కలు వస్తుంది. కూడా సదుద్దేశంతో దండించేది. కానీ మీ పైన కోపముగా మీరు బాగుపడాలి. మీరు బాగుపడితే మీ జీవితము బాగుపడుతుంది, మీ తల్లిదండ్రులకు సేవ చేయగలుగుతారు. మీరు మరి మంచి పౌరులుగా ఎదిగిన తర్వాత మీ యొక్క తల్లిదండ్రులను కూడా మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాము, ఆస్తి కోసము, డబ్బు కోసము తల్లిదండ్రుల పైన ఎన్నో దాష్టికాలు జరుగుతున్నటువంటి మన విషయము పేపర్లో చూస్తూనే ఉన్నాం, సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఆ కోణంలో మీరు పయనించకుండా మంచి మానవత్వాన్ని ప్రదర్శించి మరి మీ యొక్క తల్లిదండ్రులను మంచిగా చూసుకొని, అలాగే
మరి గురువులను కూడా గౌరవించి ఎక్కడ కలిసినా కానీ ఒక నమస్కార బాణ వేస్తే మేము ఎంతో ఆనందిస్తాం. అమ్మాయికి ఇంత ఆనందం ఉంటుంది మాకు, ఏరికి నీకు సంతోషం ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఆ కోణంలో మీరందరూ కూడా మరి మంచి వివాదుగా, మంచి పౌరులుగా పౌర విధులు కూడా నిర్వర్తించాలి. పౌర విధులు నిర్వర్తించడంలో కూడా మనం ట్రాఫిక్ రూల్స్ కానివ్వండి, డ్రైవింగ్ చేస్తున్నాం అంటే కంపల్సరీగా మనకు జీపులో లైసెన్స్ ఉండాలి. ఏది జరిగినా కానీ మనకు మరి ప్రమాదం జరిగిన మనకు ఇబ్బంది కాబట్టి ఆ పౌర విధులు కూడా పాటించాలి. అలాగే జననీ జన్మభూమి చ స్వర్గాదపి స్వర్గి ధరేయసి అంటారు. జనని తల్లి, జన్మభూమి మన కన్నా దేశం, మన పుణ్యనుకునే దేశం, దీన్ని కూడా గౌరవించాలి. గౌరవిస్తేనే మరి మనకు దేశభక్తి ఉంటేనే మనము ముందుకు మంచి పౌరులుగా ఎదిగి ముందు భావి జీవితంలో మంచిగా బాగుపడతారు. కాబట్టి ఆ కోణంలో కూడా మీరు మరి పనిచేసి మా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మీరు అటువంటి మరి కానుకగా సమర్పించాలని నేను కోరుతూ, ఈ అవకాశం కల్పించినటువంటి ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రాం కావడానికి మరి కార్యమైనటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సందేశాన్ని మాతో పంచుకున్నందుకు. సార్, మీరు మ్యాథ్స్ చెప్పే విధానంలో చాలా మమ్మల్ని ఆకట్టుకునేది సార్. అయితే మా ఇంటి పేరు మీసాల. అయితే సారు బ్రాకెట్లు చెప్పకుండా మీసాల బ్రాకెట్, అరే మీసాలోడు అనేది సార్ నన్ను. నాకేమో అప్పుడు తెలియకపోయా, నన్ను కావాలని సార్ అది మీసాల బ్రాకెట్ అంటారని నాకు తర్వాత తెలిసింది. నేను అప్పుడు ఎస్ఐ కోచింగ్ పోయినప్పుడు సార్ ఆటోమేటిక్ రీసైకిల్ వచ్చేది, కానీ నన్ను కావాలని సార్ అని నన్ను అనుకునేది. కానీ భలే ఎంటర్టైన్మెంట్గా ఉండేది సార్. సార్ మీరు ట్రికోనమెట్రీ స్టార్ట్ చేసింది సార్ లెసన్ ఒక రోజు స్టార్టింగ్. అరే ఈ త్రికోణమితి అయిపోయేసరికి మీ తీట బాస్తారు అనేది. మీరు మమ్మల్ని ఈజీగా మీకు డైవర్ట్ అయ్యేలాగా మాట్లాడి మమ్మల్ని బాగా దండించైనా కానీ మ్యాథ్స్ బాగా చెప్పేది సార్. మీరు మ్యాథ్స్ చెప్పే విధానంతో బాగా ఆకట్టుకునేది సార్ మమ్మల్ని. ఓకే, నెక్స్ట్ మన ఇంగ్లీష్ సోమయ్య సార్ గారిని మీ సందేశాన్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. My dear friends, today I am feeling very happy because on the dais I have a chance to meet not only you but also our colleagues. This chance gave to me, I am very thankful to you. Now I am very thankful to my parents and my gurus because now I am able to speak to you because of my parents, because of my gurus. So that I was a promotee, newly government promotee of English school assistant, first in ZPHS Timapur. Before that, I used to teach 10th class English even though I was in SGT in Vardhaman Kota. Because I have disciplined and completed my degree, my B.Ed, my intermediate, all in English medium. So that when I came to Timapur, the English subject is very, very, very poor. Because there was no, in that every school, a special English school assistant before that. First, I entered in Timapur, I faced that situation. I am able to teach anything
hours together, but the students are not able to receive my teaching. Some students are there, Prabhakar and so people, they are able to grasp slowly, and they rapidly grasp this thing. At that time, our headmaster, our staff members cooperate with me, and we engage special classes for English grammar. And the boys are very interested to, boys and girls, they are also very much interested to learn the English. If they are very interested to learn English, they are in the peak level. Not only in Timapur, but on my working stations. So the English is a linked language. If you perfect in English, you can able to round the world very easily. We can communicate anything in English, but other languages. In Timapur, slowly, I used to inculcate the knowledge of English into them. Within 2 or 3 years, they are able to speak a special speeches on the occasion of 26th January and 15th August in English. One are going to speak in English, another they are able to speak in, translate in Telugu in the Timapur. They are after 3 years of rigorous work of English language in Timapur, after that they are able to speak, give the speech, the people able to give the speech in English fluently with the guidance of me. Though now I am requesting you, you are the middle age, you are much and more stress on the subject of English to your children. They will develop before then hundreds of rates with you than you. So that in Timapur we planned some excursions. Our KCH Venkareddy garu and PD Komarelli garu and mana Gundala Srinivas PD garu Pariyu Saru Upper Master garu. We are far away from that. We planned skillfully everything. We take the students from Vizag, Arakuloya and other places, but for our own interest, it's for you. We take much and more risk by taking to you those that places of as excursion, because we are safeguard of you when you are staying there. Now you able to know how much pressure, how much risk to that. Even though we bear, our staff members bear all that risk, protection to the lady girls, we took the lady girls also to the excursion. This is the teamwork of the staff members of Timapur. At that time, our staff members are very much rigorous work in their subject,
in their positions. The students also gave the much and more cooperation to us to go to excursions. In that time, we used to beat you severely with the cane, because that not for our own interest, for taking very good and nice discipline to your life. Today you are able to speak here. We are in the good position in the job. That rigorous work of your teachers there. Once again, I am very thankful to you arranging this kind of meeting. At last, a last 1 or 2 hours to run the meeting. Our beloved student, ex-student of Praveen, he called me, "Sir, we are going to arrange this kind of meeting, please come here." Oh, I was in that work of some family functions are there. When I have the invitation, I came to my house and prepare for that. And I have a chance to meet so many ex-students of you at different places. They came to me, and this is kind of one kind of memory in my life. And I have also another. I have chance to meet my bosom friends like ex-colleagues on the same stage. After a long gap of 21 years, yeah. Anyhow, you gave me a much chance to me to enjoy and keep this memory in my life. Thank you, one and all. థ్యాంక్ యూ సార్. సార్ నిజంగా మీరు మా స్కూల్కి రాకముందుకు ఇంగ్లీష్లో మేము చాలా వీక్ ఉండే సార్. అందరూ సార్ అంతే అందరం వీక్ ఉండే సార్. మాలో మార్పు తెచ్చిందంటే జనార్దన్ సార్ గారు మీరు సార్. మాకు ఇంగ్లీషు అంతో ఇంతో వచ్చిందంటే మీ ఇద్దరు వల్లనే వచ్చింది సార్. కాకపోతే మీ ఇద్దరు అప్పుడు రాకపోతే ఇంకా మేము చాలా పూర్గా ఉండేటోళ్ళం సార్. మాకు ఫ్యూచర్ చాలా ఇబ్బంది అయ్యేది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. ఇప్పుడు మన పీఈటీ శ్రీనివాస్ సార్ గారిని మీ అమూల్యమైన సందేశాన్ని మాతో పంచుకోవాలనుకుంటున్నాను. 2004 తిమ్మాపురం విద్యార్థులు సరే ఎన్ని రోజులు కష్టపడ్డారో కానీ మొత్తాన్ని మాత్రం సాధించారు. ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకున్నాం. సరే స్టార్టింగ్ చూస్తే చాలామంది తక్కువ పిల్లలు ఇంటికి మరి కమ్యూనికేషన్ జరగలేదా, వస్తాను రాలేదా అనుకున్నా, కానీ మొత్తానికి చివరి వరకు మంచిగా 40 మంది దాకా హాజరయ్యారు. ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు మీకు మా తరఫున, మా ఉపాధ్యాయ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. స్టేజ్ మీద మా కొలీగ్స్ మేము చూడబెట్టిన ఉంటాం కానీ కలుసుకోవటం తక్కువ. సరే మీ ద్వారానైనా ఇట్లా మేము ఇంతసేపు కలిసి కూర్చొని మా తిమ్మాపురంలో మేము ఏం చెప్పినాం, ఏం చేసినాం, అక్కడ మా గత స్మృతులు మేము కూడా మాట్లాడుకోవడం జరిగింది. మీరు ఎట్లా మాట్లాడుకుర్రో మేము కూడా అట్లా మాట్లాడుకోవడం. మా రోజులు బాగుండే. తిమ్మాపురం మనకు మంచి గ్రామం, అక్కడ మంచి సపోర్ట్ ఉండే. ముఖ్యంగా పిల్లల సపోర్ట్ బాగుండేది మాకు. అక్కడ ఏ విషయంలో అయినా పిల్లలు సార్లనే వెనకేసుకొచ్చేది. ఎందుకంటే మాకు ఒక ఇష్యూ జరిగింది.
మన స్కూల్ ముందర రేకుల షెడ్, ఆ షెడ్ ఒకసారి ఎండాకాలం వర్షాలకు గాలికి కూలిపోయింది. అవతల రూమ్ కూలిపోయినప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి నిర్మిద్దామని అంటే ఈ గ్రామస్తుల నుంచి ఎవరు కొద్దిగా లేరు, సహకారం చేయలేదు. అప్పుడు ఏమైందనంటే 100% వచ్చిండ్రు మన పిల్లలు. ఏం చేశారు అంటే సరే పిల్లలకు సరే వాళ్ళు మనం ఇద్దరం కలిసి ఈ షెడ్ వేసుకుందాం అని చెప్పి ఏం చేసినామంటే పిల్లల కాడ 100 రూపాయలు డొనేషన్గా పిల్లల నుంచి అడుగుదామని అనుకున్నాం. సరే సార్లను కూడా తల 500 వేసుకుందామని మేము డిసైడ్ అయినాము. సరే అందరూ ఓకే అనుకున్నారు, ఇక స్టార్ట్ చేసుకున్నాం. ఇంతలో గ్రామస్తుల నుంచి వచ్చారు, పిల్లల నుంచి మీరు 100 ఎట్లా అవసరం చేసారు ఏంది అని ఫస్ట్ మిమ్మల్ని అడిగినాము. అడిగితే మీ నుంచి రెస్పాన్స్ అనిపించింది. ఇప్పటికైనా ఓకే, మీరేమన్నా మాకు హెల్ప్ చేసి మనందరం కలిసి చేద్దామంటే మేము పిల్లల నుంచి ఏమీ ఎందుకంటే వాళ్ళు 10th సంతోషంగా పాస్ అయిపోతారు కాబట్టి వాళ్ళు ఏమైనా ఇవ్వగలిగేటోళ్ళు ఉంటే తీసుకున్నాం, లేకపోతే లేని వాళ్ళని మనం అడగొద్దని అనుకున్నాం. ఉన్నోళ్ళు ఇస్తా అన్నారు, అదని చెప్పి మేము అనుకున్నాం. అనుకొని అని అంటే ఇక గ్రామస్తు వాళ్ళు సార్ మేము 1 వీక్ టైం తర్వాత సరే ఫస్ట్ ఆవేశంగా వచ్చారు, అట్లా ఇట్లా అని పిల్లలందరూ అన్నారు. పిల్లలు రివర్స్ అయ్యారు. అప్పుడు మన ఉన్న పిల్లలు మీరున్నారు అందులో ఇంకా మరి మీ సీనియర్ స్టూడెంట్స్ అందరూ కలిసి అవును సార్లు ఒక మంచి పనికి ముందర పడ్డారు, మీరు సాయం చేసేది పోయి సార్లను ఎట్లా అంటారు, ఒకవేళ మీరు సార్లు చెప్పినట్టు మీరు ఏర్పాటు చేస్తే ఓకే, లేకపోతే లేదు కానీ మీరు సార్లను రావాలని చెప్పి పిల్లలు ఎదురు తిరిగేసరికి వాళ్ళందరూ సరే మేము ఒక వారం తర్వాత మాట్లాడుకొని చెప్తామని వాళ్ళందరూ పోయిండు. సార్ మా నుంచి కాదు మీరే చేసుకోండి అని చెప్తే అట్లా తల పిల్లల నుంచి మేము అందరం కలిసి ఆ షెడ్ అప్పుడు కొత్తగా మళ్ళీ వేసుకోవడం జరిగింది. అప్పుడు నాకు మంచిగా అనిపిస్తుంది, అరే పిల్లలు ఎంత మంచిగా మనకు సపోర్ట్ చేస్తుంది. అది ఎందుకనంటే పిల్లలకు మనం చెప్పే విధానం, పిల్లలను మన పిల్లలుగా చూసుకోవటం, వాళ్ళకు విద్య నేర్పాలి, ఆటలు నేర్పాలి అనేది మా స్టాఫ్లో బలంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా పిల్లలందరూ మన వైపుగా ఉంటారని మాకు అక్కడ నాకు ఆ మెమరీ ఇప్పటికి కూడా ఇంకా బాగా గుర్తుంది. అప్పటికి మీలో ఇంకా మేము ఆ రోజుల్లో నేర్పిన 2 విషయాలు మాకు ఇప్పటికి ఇంకా మీలో నాకు అనిపిస్తుంది. ఒకటి డిసిప్లిన్గా మంచిగా ఎవరి వాదులు మాటలు వాళ్ళ ప్రవర్తన మంచిగా అనిపించింది. మీరందరూ చాలా డిసిప్లిన్గా ఉన్నారు. ఇంకోటి నేను నేర్పిన ఫిట్నెస్, యాక్టివ్ కాకపోతే కొద్దిగా 1-2 పర్సనాలిటీలు వచ్చినా యాక్టివ్నెస్ మాత్రం మంచిగా అప్పటి యాక్టివ్నెస్ అట్లానే ఉంది. అది కూడా సంతోషం అనిపించింది. మాకేమనిపించేది అంటే స్కూల్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా గ్రౌండ్కి రావాలనేది నా ఎయిమ్. ఆటలు రాకపోయి ఫస్ట్ వాళ్ళలో ఏంటంటే ఫిట్నెస్ పెరగాలి, యాక్టివ్ కావాలి. యాక్టివ్ అయిపోతే ఆటోమేటిక్గా చదువు అవుతుంది, పిల్లలు ఏమి తిన్నా ఏం చేసినా ఫ్రీగా డైజెషన్ అవుతుంది, ఎంజాయ్గా హ్యాపీగా ఉంటారు. అది నా మెయిన్ పాలసీ. ముఖ్యంగా ఏంటంటే నేను కూడా మీ స్థాయి నుంచే ఇట్లా ఆడుకొని ఇట్లా మామూలు నాకు కూడా ఎంత ఏదో స్థితి నుంచే వచ్చింది. మా వెనకటి పేరెంట్స్ కూడా మామూలుగా వ్యవసాయం చేసిన వాళ్ళు, పెద్ద ఆస్తి పనులు కాదు ఇంకా అట్లా వచ్చిన వాళ్ళం కాబట్టి నేను ఆ స్టేజ్ కాబట్టి మీరు కూడా మన అప్పుడు నా స్టేజ్ వీళ్ళు అనేది నాకు బాగా ఉండేది. అందుకే గేమ్స్లో నేను ఇక పిల్లలు ఖచ్చితంగా వాళ్ళ నయాన్నో భయాన్నో మాత్రం గ్రౌండ్కు కంపల్సరీ రావాల్సిందే, గేమ్స్ ఆడాల్సిందే. ఇక ఎవరిని దెబ్బలు కొట్టేదంటే నేను బాగానే కొట్టేది. బడి లేటుకు వస్తే